హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, వాళ్ళ అక్క వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే విష్ చేయండి అని. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. పేరు చేతనశ్రీ. చేతనశ్రీ, హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కథ నా ప్రాణం నీ కోసం, ఎపిసోడ్ నెంబర్ 39. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నీ అలక చూసే భాగ్యం ఇప్పటికొచ్చింది అనుకుంటూ వెళ్ళి వేద పక్కన కూర్చొని, శ్రీ రెడీ అవ్వు, వెళ్దాం. నీకు ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్ చూపిస్తా. ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ చాలా బాగుంటాయి అన్నాడు రుద్ర. ఏం వద్దులేండి, మీ ఫిగర్స్ని తీసుకుని వెళ్ళండి అంటుంది. అబ్బా శ్రీ, ఏదో ఆ రోజు నేను నేర్పించడానికి అలా అన్నాను, అంతేకాని నీకన్న ఫిగర్స్ కాదు వాళ్ళు. వాళ్ళతో నీకు పోటీ ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావో నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది అని ఫ్లోలో చెప్తుంటే ఓరగా రుద్రాన్ని చూస్తుంది వేద. ఫ్లోలో వాగేశానా అనుకొని, హిహి, నువ్వు రెడీ అవ్వవు, నేను కూడా రెడీ అయ్యి వస్తాను అని తడబడుతూ చెప్పేసి వెళ్తాడు. రుద్ర తడబడుతూ వెళ్ళటం చూసి హహా అని నవ్వేసి, ఐ లక్ యూ బావా అనుకొని తన రూమ్కి వెళ్ళి రెడీ అవుతుంది. కొద్దిసేపటికి ఇద్దరు హాల్లోకి వస్తారు. వైట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని చలిగా ఉండటంతో దానిపైన జాకెట్తో కళ్ళకి గోగల్స్ పెట్టుకొని పిచ్చి హ్యాండ్సమ్గా అనిపించాడు. ఇదేంటి, బావి రోజు ఎంత అందంగా కనిపిస్తున్నాడు? ప్రేమ ఉంటే ఇలాగే ఉంటుందేమో. మొన్నటి వరకు నాకు ఏ ఫీలింగ్స్ లేకపోవటంతో నార్మల్గా అనిపించాడు. ఇప్పుడు నా బావ, నా భర్త అని తెలిసేసరికి ఇంత అందంగా కనిపిస్తున్నాడేమో అనుకుంటుంది వేద. వేద కూడా జీన్స్లో పైన జాకెట్ వేసుకొని చలికి ఎర్రగా అయిన చెంపలతో క్యూట్గా కనిపిస్తుంటే కష్టంగా చూపు తిప్పేసి, శ్రీ వెళ్దామా అంటాడు. హా అయాన్ గారు అంటూ రుద్రతో కలిసి ముందుకు నడుస్తుంది. కారులో కూర్చొని ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. వెళ్ళాక నీకే తెలుస్తుంది కదా అని కార్లో ఎఫ్ఎం ఆన్ చేస్తాడు. సాంగ్స్ వింటూ చుట్టూ ఉన్న సిటీ చూస్తూ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో నా బావ అని మనసులో అనుకుంటూ అలాగే కూర్చుంటుంది. అలా చాలా లాంగ్ జర్నీ తర్వాత కార్ ఆపుతాడు రుద్ర. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎక్కడికి వచ్చామో? హా అని బ్రైట్ స్మైల్ ఇచ్చి, టిట్లీస్ రొట్టేరు కదా, వావ్ అంటూ కార్ దిగుతుంది. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చూస్తూ చలికి చేతులు రబ్ చేసుకుంటూ రుద్రతో కలిసి అడుగులు వేస్తుంది. టిట్లీస్ రోటర్, ఇక్కడ రివాల్వింగ్ కేబుల్ కార్ ద్వారా మనం కింది నుండి పైకి వెళ్ళేటప్పుడు ఈ కేబుల్ కార్ నెమ్మదిగా 360 డిగ్రీస్ తిరుగుతుంది. దీనివల్ల చుట్టూ ఉన్న మంచు కొండలు, అద్భుతమైన దృశ్యాలని అన్ని వైపుల నుండి చూడవచ్చు. రుద్ర వెళ్ళి కేబుల్ కార్ కోసం టికెట్స్ తీసుకుని వేదాతో కలిసి కేబుల్ కార్ ఎక్కుతాడు. కొంచెం భయపడుతూ, అయాన్ గారు, సేఫ్గా మళ్ళీ కిందికి వస్తామా? ఆ కేబుల్ మీద నుండి ఈ కార్ పడిపోతే అమ్మో అని భయపడుతుంది. రుద్ర చిన్న స్మైల్తో, శ్రీ, అలా ఏం ఉండదు, వాళ్ళన్నీ జాగ్రత్తలు తీసుకుని స్టార్ట్ చేస్తాడు. నువ్వు భయం పక్కన పెట్టి చుట్టూ ఉన్న క్లైమేట్ మాత్రమే చూడు, చాలా బాగుంటుంది అని ధైర్యం చెప్తుంటాడు. ఇంతలోనే అది స్టార్ట్ అయ్యి కేబుల్ మీదుగా ప్రయాణిస్తుంది. వేద గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిలు బిగించి కూర్చుంది. శ్రీ, ఓపెన్ యువర్ ఐస్. ఆల్రెడీ అది స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తుంది. నువ్వు చూడటానికి వచ్చావు, ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయకపోతే మిస్ అవుతావు అని తనకి దగ్గరికి తెచ్చుకొని వేదాన్ని కళ్ళు తెరవమని చెప్పగానే మెల్లిగా కళ్ళు తెరిచి అక్కడ కనిపిస్తున్న సీన్ చూసి తన ఆల్చిప్పల్లంటి కళ్ళని ఇంకా పెద్దగా చేసి మరీ చూస్తుంది. ఇట్స్ రియల్లీ సూపర్ అంటూ చూస్తుంది. పైన నుండి కేబుల్ కార్ రొటేట్ అవుతూ తిరుగుతుంటే చుట్టూ ఉన్న కొండలు, మంచు పర్వతాలు, పొగమంచుతో కప్పి ఉన్న కొండలు, దూరంగా ఉన్న చెట్లు, ఆ సీన్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు, అంత అద్భుతంగా ఉంది. వేద వెనక నిలబడి, నచ్చిందా అంటాడు రుద్ర. చాలా చాలా బాగుంది అని చిన్నపిల్లలాగా ఎక్సైట్ అవుతూ తన కళ్ళని తిప్పుతూ హ్యాపీగా చూస్తుంటే రుద్ర కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి రోజు కోసమే కదా వెయిట్ చేసింది. ఇక్కడున్నప్పుడు ఎన్నిసార్లు అనుకునేవాడినో నీతో కలిసి ఈ ప్లేసెస్ అన్నీ చూడాలని. ఇప్పటికీ నా కోరిక తీరింది. ఇక్కడున్నన్ని రోజులు కొన్ని ప్లేసెస్ తీసుకొని వెళ్తాను, అన్నీ నీకు చూపిస్తూ నీతో మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని రుద్ర కూడా ఆ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ తన ఫోన్లో వేదాకి పిక్స్ తీస్తూ ఉంటాడు. వేదావి కొన్ని తీసి ఇద్దరివి కలిపి కొన్ని తీస్తాడు.
కేబుల్ కార్ ఆగిపోవటంతో కిందికి దిగి, అప్పుడే అయిపోయిందా? ఇంకా కొద్దిసేపు తిప్పితే ఏమయ్యేది? డబ్బులు తీసుకున్నారు కదా అని మూతి ముడుచుకుంటే, చిన్నప్పుడు విక్రమ్ కారులో రోజూ వీధిలో 2 రౌండ్స్ కొట్టే వరకు వెళ్ళనిచ్చేది కాదు. లేకపోతే ఇలాగే మూతి ముడుచుకొని కూర్చునేది. అది గుర్తు చేసుకొని వేదాన్ని సైడ్ హాక్ చేసుకొని, కావాలంటే మళ్ళీ వెళ్దాంలే, ఇప్పటికే చాలా చీకటైంది, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళలేం, ఇక ఇక్కడే ఉందాం, నీకు ఓకే కదా అంటాడు. ఓకే అయ్యన్ గారు, ఉందాం, ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది అంటుంది. ఓకే, నువ్వు ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను, భయం లేదు కదా? మీరు వెళ్ళిరండి అంటూ అక్కడున్న స్టోన్ మీద కూర్చుంటుంది. రుద్ర వెళ్ళి కొద్దిసేపటికి వచ్చి, పద కొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్టే చేయొచ్చంట అని వేద చేయి పట్టుకుని మెల్లిగా నడుస్తూ వెళ్తాడు. కొంచెం ముందుకు వెళ్ళిన వేద అక్కడ చూసి షాక్ అవుతుంది. ఒక చిన్న ఇల్లు చెక్కతో నిర్మించబడి ఉంటుంది. గోడలు ముదురు గోధుమ రంగులో అందంగా ఉంది ఆ ఇల్లు. పైకప్పు వాలుగా ఉండి అక్కడ పడే మంచు సులభంగా కిందికి జారిపోయేలా ఉంటుంది. ఇంటి ముందు అందమైన చెక్క బాల్కనీ ఉంటుంది. దానికి వేలాడే కుండీలలో ఎర్రటి జెరానియం పూలు పూసి ఇంటికి కొత్త అందాన్నిస్తాయి. ఇంటి చుట్టూ పచ్చటి గడ్డి. ఇది మనం పరదా పరిచినట్లుగా చాలా మృదువుగా దట్టంగా ఉంది. ఆ గడ్డిలో అక్కడక్కడ పసుపు తెలుపు రంగు అడవి పూలు పూస్తాయి. గాలి వీచినప్పుడు ఆ గడ్డి అలల్లా కదులుతూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఇంటి పక్కనే ఎత్తైన కొండల నుండి వచ్చే మంచునీటి కాలువ ప్రవహిస్తుంది. అది రాళ్ల మధ్య గుండా వెళ్తున్నప్పుడు వచ్చే గలగల శబ్దం ఆ ప్రాంతపు నిశ్శబ్దాన్ని భంగం చేస్తుంది. ఆ నీరెంత స్వచ్ఛంగా ఉంటుందంటే అడుగున ఉన్న గులకరాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఆ నీటి చల్లదనం గాలిని కూడా మంచులా మారుస్తుంది. ఆ ప్రదేశం చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. వేద కళ్ళు నోరు తెరిచి మరీ అలా చూస్తూ ఉండిపోతుంది. అలా ముందుకు నడుస్తూ కాలువ దగ్గరికి వెళ్తుంది. పైనుండి వీచే చల్లని గాలి ప్రవహించే నోటి తుంపర్లను మోసుకొచ్చి వేద ముఖాన్ని తాకుతుంటే ఆ స్పర్శే ఒక అద్భుతం. 2 చేతులు చాపి రౌండ్గా తిరుగుతూ ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ, అయాన్ గారు, చాలా చాలా బాగుంది, నాకు ఈ ఇల్లు చాలా నచ్చింది, ఇక్కడే ఉండిపోదాం అని గట్టిగా అరుస్తుంటే రుద్ర తన పాకెట్లో చేతులు పెట్టుకొని నిలబడి వేద స్వచ్ఛమైన నవ్వు చూస్తూ ఉంటాడు. మెల్లిగా నడుస్తూ, శ్రీ, లోపలికి వెళ్దాం పద, రేపు ఇక్కడే ఉందాం, నీకు నచ్చిందన్నావు కదా, ఇప్పుడు మాత్రం పద, స్నో పడుతుంది అని వేదాన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. లోపల ఒకవైపు బెడ్, అందులోని రెస్ట్ రూమ్, కిటికీ పక్కన చలికి కాచుకోవటానికి రాయితో కట్టిన చిన్న ఫైర్ ప్లేస్, మరోపక్క కుకింగ్ సెక్షన్ కూడా ఉంది. అబ్బా, ఎంత బాగుందో! రోజు ఉండే పెద్ద పెద్ద ఇళ్ళ కంటే కూడా ఈ చిన్న ఇల్లు ఎంత బాగుందో అంటూ బెడ్ మీద కూర్చుంటుంది. శ్రీ, నువ్వు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వు అంటుంటే ఓకే అని ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది. ఆలోపు ఫైర్ వెలిగిస్తాడు రుద్ర. మీరు కూడా ఫ్రెష్ అవ్వండి, బాగా చలిగా ఉంది కదా, కాఫీ తాగుతాం అంటూ అక్కడున్న మినీ కిచెన్లోకి వెళ్తుంది. రుద్ర ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చొని వెచ్చగా చేతులు కాపుకుంటూ కాఫీ తాగుతూ ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇదిగో మీ కప్పు అంటూ రుద్రకి కప్పు అందిస్తుంది. వేద పక్కన కూర్చొని కాఫీ సిప్ చేస్తూ ఉంటే, ఈరోజు చాలా బాగా గడిచిపోయింది కదా అయాన్ గారు అంటుంది. యా, నువ్వు నా పక్కనున్నావు కదా, అసలేం కూడా గుర్తుకులేదు నాకు అంటాడు వేద వైపు చూస్తూ. సిగ్గుతో రుద్రాకి దొరకకుండా మొహం అటువైపు మరల్చి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంటుంటే, ఓయ్, ఏం తినవా అంటాడు. ఏం వద్దు, ఆకలిగా లేదు అంటూ బెడ్ మీద పడుకొని నిండా దుప్పటి చుట్టేసుకుంటుంది. రుద్రాని చూస్తూ చూస్తూ అలాగే నిద్రపోతుంది వేద. రుద్ర కాఫీ కంప్లీట్ చేసి డోర్ లాక్ చేసి వేద పక్కన చేరిపోయి వేద బ్లాంకెట్లో దూరిపోయి వేద వైపు చూస్తాడు. ఫైర్ ప్లేస్లో కాలుతున్న ఫైన్ చెక్కల మంటలు గది మొత్తానికి వ్యాపించి ఒక లేత నారింజ రంగు వెలుగునిస్తున్నాయి. ఆ వెలుగులో వేద మొహం కూడా మెరిసిపోతుంది. ఆ క్లైమేట్కి రుద్రలో చిన్నగా ఫీలింగ్స్ వస్తుంటే వేద నిదుట నా ముద్దు పెట్టుకుని వేద చుట్టూ చేవేసి గట్టిగా వేదని కౌగిలించుకొని పడుకుంటాడు. వేద కూడా చలికి రుద్ర చుట్టూ చేవేసి రుద్ర బాహువుల్లో తలపెట్టుకుంటుంది. ఆ సెగ నుండి వచ్చే వెచ్చదలం చలిని దూరం చేస్తూ గదిలో ఒక తెలియని ప్రశాంతతను నింపుతుంది. ఆ ప్రశాంతమైన గదిలో ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా పడుకుంటారు. మార్నింగ్ మెలకు వచ్చిన వేద కళ్ళు తెరిచి చూసేసరికి తనని గట్టిగా చుట్టుకొని పడుకుని ఉన్న రుద్ర కనిపిస్తాడు. చిన్నగా నవ్వుకొని
రుద్ర బుగ్గ మీద చేయి వేసి గుడ్ మార్నింగ్ బావా అని రుద్ర నుదుటిన లైట్గా కిస్ చేసి కిందికి దిగి వాష్రూమ్కి వెళ్ళొచ్చి చేతులు రబ్ చేసుకుంటూ విండో ఓపెన్ చేస్తుంది. ఎదురుగా కనిపిస్తున్న సీన్ చూసి వావ్ అంటూ రుద్ర దగ్గరికి వెళ్ళి అయాన్ గారు అయాన్ గారు లేవండి అని లేపుతుంది. ఏంటి శ్రీ ఏమైంది అంటూ లేచి కూర్చుంటారు. మీరు నాతో పాటు రండి అని రుద్ర చేయి పట్టుకుని రూమ్లో నుండి బయటికి తీసుకొని వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ మంచు ఆకాశం నుండి పడుతూ ముత్యాల్లా మెరుస్తుంటే మరోవైపు కొండల మీద నుండి దిగివచ్చే పొగమంచు ఊరికి దూరంగా కేవలం పక్షుల కిలకిల రావాలు మరియు నీటి చప్పుడు మాత్రమే వినిపించే వాతావరణం. ఎగువన ఉన్న మంచు కొండల నుండి జారిన మంచు బిందువులే ఈ కాలువగా మారి ఆ నీళ్లు రాళ్లపై పడి తూలుతూ గలగలమంటూ చేసే నాదం. మనిషి సృష్టించిన ఏ సంగీత వాయిద్యం కూడా పలకలేని ఒక మధురమైన రాగంలా అక్కడ ప్రతిధ్వనిస్తుంది. మరోవైపు ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. కొండల చాటు నుండి సూర్యుడు మెల్లిమెల్లిగా పైకొస్తుంటే ఆ బంగారు కిరణాలు తెల్లటి మంచు తెరలని చీల్చుకుంటూ లోపలికి ప్రవేశిస్తాయి. అప్పటి వరకు తెల్లగా ఉన్న మంచు ఒక్కసారిగా నారింజ మరియు బంగారు రంగులోకి మారిపోతుంది. అక్కడంతా ఒక అద్భుతమైన రంగుల విందులా కనిపిస్తుంది. కింద నిన్న మొత్తం పచ్చిగా ఉన్న గడ్డి మీద మొత్తం మంచుతో నిండిపోయింది. బాల్కనీలో నిలబడి ఆ వ్యూ చూస్తూ చూడండి అయ్యన్ గారు ఎంత బాగుందో కదా, అసలు ఐ బ్యాంక్ నుండి ఇంకో 2 కళ్ళు అద్దెకి తెచ్చుకొని చూడాలేమో ఈ సీన్ చూడటానికి. నాకైతే 2 కళ్ళు అస్సలు సరిపోవటం లేదు అంటూ చుట్టూ చూస్తూ రుద్రాకి చెప్తుంది. రుద్రాకి కూడా నచ్చుతుంది. కాకపోతే అలాంటివి అక్కడున్నప్పుడు రోజు చూసేవాడు కాబట్టి అంత ఎక్సైట్ అవ్వటం లేదు. కానీ వేద అయితే మామూలుగా ఎక్సైట్ అవ్వటం లేదు. పిచ్చి థ్రిల్లింగ్గా చూస్తూ బాల్కనీ నుండి ముందుకు వెళ్తూ అక్కడున్న మంచులోకి దిగి చిన్న పిల్లల ఆడుకుంటుంది. అక్కడ నిలబడి వేదాన్ని చూస్తూ ఉంటాడు రుద్ర. మీరు కూడా రండి అని పిలుస్తుంది. నో యూ క్యారీ ఆన్, నేను ఇక్కడ నిలబడి చూస్తాను అని రుద్ర అంటుంటే అలా ఎలా వదిలేస్తా బావా, నువ్వు కూడా నాతో ఆడాల్సిందే అని చేతి నిండా ఐస్ తీసుకొని ఫాస్ట్గా రుద్ర దగ్గరికి వస్తుంది. వేద ఎందుకు వస్తుందో రియాక్ట్ అయ్యేలోపు రుద్ర వెనుక నుండి టీషర్ట్లో తన చేతుల్లో ఉన్న ఐస్ అంతా వేసేస్తుంది. చల్లగా తగిలి వెనక చేయి పెట్టుకుని చూసుకుంటూ రాక్షసి, నా డ్రెస్లోనే ఐస్ వేస్తావా, ఉండు నీ పని చెప్తా అని వేదాన్ని పట్టుకునేలోపు నవ్వుతూ రుద్రాకి అందకుండా పారిపోతుంది. ఆగు శ్రీ, నువ్వు అయిపోయావు నా చేతిలో అని అక్కడ ఐస్ తీసి వేద మీద వేస్తూ వేదాన్ని పట్టుకోవటానికి వేద వెనుక పరిగెడుతుంటాడు. రుద్ర నుండి తప్పించుకుంటూ పట్టుకుంటూ చూద్దామంటూ ఐస్ రుద్ర మీద వేస్తూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు ఐస్ వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. లాస్ట్కి పరిగెడుతున్న వేద హ్యాండ్ అందుకొని తన మీదికి లాక్కుంటాడు. ఒక్కసారిగా లాగేసరికి వేద వచ్చి రుద్రాకి అతుక్కుపోతుంది. వేద చుట్టూ చేయి వేసి నా నుండి దూరంగా వెళ్ళటం అంత ఈజీ కాదు, ఎలా అయినా నిన్ను పట్టుకొని నా దగ్గరికి తెచ్చుకుంటాను అని వేద కళ్ళల్లోకి డీప్గా చూస్తూ మంత్రంగా చెప్తుంటే రుద్ర ఏ ఉద్దేశంతో అన్నాడో తెలిసిన వేద రుద్ర చూపులో చూపు నిలిపి నేను కూడా దూరంగా వెళ్ళాలి అని అనుకోవటం లేదు, అలా ఎప్పటికీ అనుకోను అని చెప్తూ రుద్ర ఎది మీద తల వాలిపోతుంది. వేద అలా చెప్పగానే రుద్ర పేదాలు అందంగా విచ్చుకున్నాయి. వేద చుట్టూ చేతులు వేసి అలాగే వెనక్కి మంచు మీద వాలిపోయాడు. రుద్ర మీద వేద పడుతుంది. కళ్ళు మూసుకొని రుద్ర ఎద మీద తల పెట్టుకుంటుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం, కానీ ఆ నిశ్శబ్దం కూడా చాలా అందంగా ఉంది. ఒకరి మనసుతో ఒకరు మాట్లాడుకుంటున్నాయి. చలిగా ఉండటంతో రుద్రాన్ని ఇంకా గట్టిగా చుట్టుకుంటుంది వేద. శ్రీ అని మృదువుగా పిలుస్తుంటే తల ఎత్తి చూస్తుంది. చలికి బుగ్గలు ఆపిల్ పండులా అయిపోయి పేదాలు వణుకుతున్నాయి. అలా వణుకుతున్న వేద పేదాలని చూసి వాటిని అందుకోవాలనుంటుంది రుద్రకి. తెలియకుండానే వేదాన్ని కిందికి చేర్చి వేద పైకి రుద్ర చేరిపోయి ముందుకు వంగి వేద నుదుటిన తన పేదాలు నిలుపుతాడు. రుద్ర పేదాల స్పర్శకి తన్మయంగా తన కనురెప్పలు వాల్చేస్తుంది. నుదుటన కిస్ పెట్టి కిందికొచ్చి పేదాల వైపు వెళ్తుంటే రుద్ర ఏం చేయబోతున్నాడో అర్థమైన వేద తన గుండె సవడి పెరుగుతుంది. రుద్ర వేద పేదాలు టచ్ అవ్వగానే పక్కన నుండి ఏదో సౌండ్ వచ్చేసరికి ట్రాన్స్లో నుండి బయటకు వచ్చిన రుద్ర తనేం చేయబోయాడో అర్థమయ్యి టక్కున దూరం జరిగి వేద ఎలా తీసుకుంటుందో అని భయంతో సారీ అంటూ కంగారుగా అక్కడి నుండి లోపలికి వెళ్తాడు. రుద్ర దూరం జరగగానే లేచి కూర్చుంటుంది. అలా సారీ చెప్పి వెళ్ళేసరికి కోపం వస్తుంది. నేనేమైనా పరాయిదాన్నా బావా, సారీ చెప్పావు, నీకు నా మీద అన్ని రైట్స్ ఉన్నాయి,
నువ్వు అనుకున్నట్టు నాకేం కోపం రాలేదు బావా. అలా అయితే నువ్వు దగ్గరికి రాగానే నిన్ను దూరంగా తోసేస్తాను కదా. పాగల్ బావా అని ముద్దుగా తిట్టుకొని ఇందాక రుద్ర పెదాలు తన లిప్స్ని టచ్ అవ్వటం గుర్తు చేసుకుని తన పెదాలు తడుముకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది. లోపలికి వెళ్ళిన రుద్ర బెడ్ మీద వెల్లికిలా పడుకొని, ఈడియట్, నీకు బుద్ధి లేదు. అలా ఎలా చేస్తావు? శ్రీ ఏమనుకుందో, ఎలా ఫీల్ అయిందో. ఇప్పుడిప్పుడే తను ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చేసేసరికి ఎలా రియాక్ట్ అవుతుందో. మళ్ళీ నన్ను దూరంగా ఉంచేస్తే, అమ్మో, నో. ఇక నుండి శ్రీతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నన్ను నేను కంట్రోల్లో పెట్టుకోవాలి అని తనని తానే తిట్టుకుంటాడు రుద్ర. వేద లోపలికి వచ్చి రుద్ర వైపు కోపంగా చూస్తుంది. తను అలా చేసినందుకు కోపం వచ్చింది అనుకుంటాడు రుద్ర. కానీ వేద కోపానికి కారణం కిస్ పెట్టకుండా సారీ చెప్పాడు అని. ఆ విషయం తెలియక రుద్ర టెన్షన్ పడుతుంటాడు. తన టెన్షన్ చూసి రుద్రాన్ని డైవర్ట్ చేద్దామని, అయాన్ గారు, నేను ఫ్రెష్ అవుతాను, మనం డ్రెస్సెస్ తెచ్చుకోలేదు కదా, ఎలా అని అడుగుతుంది. అవును కదా, ఇక్కడ స్టే చేస్తాం అనుకోలేదు కదా, కొద్దిసేపు ఇక్కడుండు, ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం అని బయటికి వెళ్తాడు. రుద్ర వచ్చేసరికి లాక్ చేసుకుని కిచెన్లోకి వెళ్ళి ఏమున్నాయో చూస్తుంది. కొన్ని ఆకుకూరలు, బ్రెడ్, ఎగ్స్, మిల్క్ ఉండటంతో బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని ప్రిపేర్ చేస్తుంది. తను చేయటం అయ్యేలోపు రుద్ర కూడా వచ్చేస్తాడు. శ్రీ, ఇక్కడ దొరికిన డ్రెస్సెస్ తెచ్చాను, పక్కాగా నీకు నచ్చవు, ఐ నో, బట్ తప్పదు అంటూ కవర్ చేతిలో పెడతాడు. అది ఓపెన్ చేసి చూస్తుంది. రెడ్ కలర్లో చిన్న ఫ్రాక్ లాగా ఉంది. అది వేసుకుంటే వేద నడుంకి కొంచెం కింద వరకు మాత్రమే వస్తుంది. అది అటు ఇటు తిప్పుతూ, అయాన్ గారు, పైన వేసుకోవటానికి ఓకే, మరి కిందికి అని అడుగుతుంది దాన్ని విచిత్రంగా చూస్తూ. వేద మాటలకి పెద్దగా నవ్వేస్తూ, అదే కిందికి మీదికి ఇక్కడిలాగే వేసుకుంటారు. నో, నేను వేసుకోలేను అంటుంది ఏడుపు మొహం పెట్టుకుని. ఐ నో, నాకు తెలుసు. అందుకే తిరిగి తిరిగి ఒక ప్యాంట్ కోసం చూస్తే ఇదిగో ఇది దొరికింది, దానికి ఇది వేసుకో అంటూ ఇంకో కవర్ చేతిలో పెడతాడు. అమ్మయ్య, థ్యాంక్స్, బతికించారు, లేదంటే ఈ గుడ్డలు వేసుకోలేక ఇబ్బంది పడేదాన్ని అని వాష్రూమ్లోకి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని వస్తుంది. ఫ్రాక్ వేసుకొని కిందికి ప్యాంట్ వేసుకుంటుంది. డిఫరెంట్గా స్టైల్ చేసినా కూడా స్లీవ్స్ ఉండటంతో భలే క్యూట్గా అనిపించింది. ఈ రాక్షసికి ఏ డ్రెస్ వేసినా ముద్దుగానే ఉంటుంది అనుకొని తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. రుద్ర రాగానే బాల్కనీలోకి తీసుకుని వెళ్తుంది. రండి, ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేద్దామంటూ అక్కడ చైర్లో కూర్చొని ఇద్దరికి ప్లేట్స్లో సర్వ్ చేస్తుంది. బ్రెడ్ ఆమ్లెట్ చూసి, అప్పుడే ప్రిపేర్ చేసేసావా అంటూ తిని టేస్ట్ బాగుంది అని చెప్తాడు. థ్యాంక్స్ అయ్యన్ గారు అంటూ ఏదో గుర్తొచ్చినట్టు, అవును అయ్యన్ గారు, దర్శినికి లంచ్కి ఇన్వైట్ చేశాను, తనకు తెలియదు కదా మనం అక్కడ లేము అని, మన కోసం వస్తుందేమో అని వేద అడుగుతుంటే, లేదు, నేను తనకి చెప్పాను, తనకు కూడా ఏదో వర్క్ ఉంది, రేపు వస్తాను అని చెప్పింది. ఓ అలాగా, అయితే ఓకే అంటూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది. చెప్పను, చూపిస్తా, నీకు ఓకేనా అంటాడు రుద్ర. ఓకే, మీరెక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వస్తాను, మీరుండగా నాకేం భయం అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్తుంది. రాక్షసి మాటలతో ఇంకా పిచ్చెక్కిస్తుంది అని నవ్వుకుంటాడు రుద్ర. అక్కడి నుండి వేదాన్ని తీసుకుని బయలుదేరుతుంటే, అసలు ఇక్కడి నుండి వెళ్ళటం ఇష్టం లేదు అయ్యన్ గారు, భలే ఉంది ఈ చెక్క ఇల్లు, ఎప్పటికీ ఇక్కడ ఉండిపోవాలని ఉంది అంటుంది బయటికి నడుస్తూ. మళ్ళీ నీకు రావాలనిపించినప్పుడు నాకు చెప్పు, తప్పకుండా తీసుకొస్తాను, సరేనా? ఇక్కడే ఉంటే ఇంకా అందమైన ప్లేసెస్ చూడటం మిస్ అవుతావు అంటూ అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. నీకు ఇప్పుడు మంచి ప్లేస్కి తీసుకుని వెళ్తున్నా, ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతావు శ్రీ, నీకు నచ్చుతుంది అని అక్కడి నుండి ఒక ట్రైన్ ఎక్కుతారు. అందులో కూర్చొని కిటికీ నుండి వ్యూ చూస్తూ ఉంది వేద. కిటికీల నుండి సరస్సులు, జలపాతాలు చాలా అందంగా కనిపిస్తాయి. వావ్, సో బ్యూటిఫుల్, ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా? ప్రకృతి అందాన్ని చూడాలంటే ఇక్కడికి రావాలి అయ్యన్ గారు, అందరూ స్విట్జర్లాండ్ ఎందుకు ఇష్టపడతారో ఇప్పుడు అర్థమవుతుంది అని లేచి ముందుకు వెళ్ళి ట్రైన్ డోర్ దగ్గర నిలబడి బయటికి చూస్తుంటే, శ్రీ, కేర్ఫుల్, ఇక్కడ నిలబడటం కొంచెం రిస్క్, విండో నుండి చూడొచ్చు కదా అంటూ వస్తాడు రుద్ర. ప్లీజ్ ప్లీజ్, చాలా బాగుంది, కేర్ఫుల్గా ఉంటాను అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంటే ఇక రుద్ర ఆపగలడా? వేద వెనుక నిలబడి వేదాన్ని జాగ్రత్తగా పట్టుకుంటాడు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పటికైనా చెప్పొచ్చు కదా అయాన్ గారు అని చుట్టూ అంతా మంచు కురుస్తుంది. చల్ల చల్లగా ఉంది అని వణుకుతూ అంటుంది. రుద్ర తన జాకెట్ జిప్ ఓపెన్ చేసి వెనుక నుండి వేదాన్ని ఆ జాకెట్తో కప్పేస్తాడు. ఇప్పుడు ఓకేనా?
కొద్దిసేపు వెయిట్ చేయి, మంచి థ్రిల్ ఉంటుంది అని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వేద కళ్ళకి గంతలు కడుతుంటే, ఏం చేస్తున్నారు? ఇప్పుడు కళ్ళకి గంతలు కడితే నేను ఎలా చూడాలి? ఎలా నడవాలి? ముందే నేను ట్రైన్ డోర్ దగ్గర ఉన్నాను. కింద పడితే ఇంక అంతే సంగతి. ఇంకో ఫిగర్‌ని వెతుక్కోవాలి మీరు అంటుంటే, పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి. మూసుకొని కొద్దిసేపు సైలెంట్‌గా ఉండు అని సీరియస్‌గా చెప్పేసరికి, అమ్మో! బావకి కోపం వచ్చినట్టుంది. సైలెంట్‌గా ఉండటమే బెటర్ అనుకుంటుంది వేద. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.